హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జీపీఆర్ మ్యాథ్ కాన్సెప్ట్స్. ఈరోజు మన టాపిక్ యూక్లిడ్ భాగహార శేష విధి. ఈ యూక్లిడ్ భాగహార శేష విధిలో అంతర్గతంగా యూక్లిడ్ భాగహార న్యాయం ఇమిడి ఉన్నది. ఇప్పుడు ఈ భాగహార శేష విధి ప్రకారం గరిష్ట సామాన్య కారణాంకం కనుగొందాం. యూక్లిడ్ భాగహార శేష విధి, దీంట్లో ఇమిడి ఉన్న సూత్రం భాగహార సూత్రం. ఈ భాగహార సూత్రం ఏంటంటే ఇంతకుముందు తెలిసిందే. ఇది కూడా విభాజ్యము ఈజ్ ఈక్వల్ విభాజకము ఇంటూ విభక్తము ప్లస్ శేషం. దీన్ని ఆధారంగా చేసుకొని యూక్లిడ్ భాగహార శేష విధి ప్రకారం మనం గరిష్ట సామాన్య కారణాంకం ఎలా కనుక్కోవాలో నేర్చుకుందాం. ఒక లెక్క చెప్తున్నా చూడండి. యూక్లిడ్ భాగహార శేష విధిని ఉపయోగించి 96, 132ల గసాకా కనుగొనండి. చూడండి, ఇప్పుడు పెద్ద సంఖ్యను చిన్న సంఖ్యతో భాగిద్దాం. 96, 132లో పెద్ద సంఖ్య ఎంత? 132. చిన్న సంఖ్య ఎంత? 96. ఒక 96, 96. 12లో 6 పోతే 6, 12లో 9 పోతే 3, 36. ఇప్పుడు ఈ భాగహార సూత్రం ప్రకారం దీన్ని రాసుకుందాం. చూడండి, 132 ఈజ్ ఈక్వల్ 96 ఇంటూ 1 ప్లస్ 36 శేషం. ఇక్కడ ఏమవుతుందంటే 132 విభాజ్యం అవుతుంది, 96 విభాజకం అవుతుంది, 1 విభక్తం అవుతుంది, 36 శేషం అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ 96ని 36ని ఈ రెండిటికి మళ్ళీ భాగహారం చేయాలి. ఇప్పుడు చూడండి, 96ని 36తో భాగిద్దాం. అప్పుడు 2 36లు 72, 6లో 2 పోతే 4, 9లో 7 పోతే 2, 24 శేషం. ఇప్పుడు భాగహార సూత్రం ప్రకారం 96 ఈజ్ ఈక్వల్ 36 ఇంటూ 2 ప్లస్ 24. అలాగే కంటిన్యూషన్గా మళ్ళీ ఇక్కడున్న విభాజకం 36 కన్నా శేషం, మిగిలిన శేషం 24కి కూడా అలాగే చూసుకోవాలి. అంటే 36ని 24తో భాగించాలి. ఒక 24, 24 శేషం 12. అంటే చూడండి, 36 ఈజ్ ఈక్వల్ 24 ఇంటూ 1 ప్లస్ 12. ఇప్పుడు మళ్ళీ ఈ 24 తీసుకొని ఈ 24ని ఇక్కడున్న 12తో భాగించాలి. అప్పుడు ఏమవుతుంది? 12 రెళ్ళు 24 అవుతుంది. ప్లస్ శేషం ఏమి మిగలదు, అంతే కదా. ఇప్పుడు 24ని 12తో భాగిస్తే 2 12 24, శేషం 0. శేషం 0 వచ్చినప్పుడు మనం ఈ లెక్క ఆఫ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ దేంతో భాగించినప్పుడు శేషం 0 వచ్చింది? 12తో. కాబట్టి ఈ 12 గరిష్ట సామాన్య కారణాంకం అవుతుంది. కాబట్టి 96, 132ల గరిష్ట సామాన్య కారణాంకము ఈజ్ ఈక్వల్ 12 అని అర్థం. ఓకే, అర్థమైందా? ఇంకో లెక్క చేద్దాం. చూడండి, రెండో లెక్క. యూక్లిడ్ భాగహార శేష విధి ప్రకారం 126, 216ల గసాకా కనుగొనండి. దీనికి కూడా సేమ్ అంతే. 216ని 126తో భాగించాలి. భాగించినప్పుడు చూడండి, 216ని 126తో భాగిస్తే ఒక 126, 126 0, 11లో 2 పోతే 9. అంటే 126 ఇంటూ 1 ప్లస్ శేషం 90. మళ్ళీ ఇప్పుడు 126 కన్నా 90కి చూసుకోవాలి. ఈ 126ని ఇక్కడున్న 90తో భాగిస్తే 91లో 90, శేషం 36. అర్థమవుతుంది కదా. మళ్ళీ ఈ 90ని ఇక్కడున్న 36తో భాగించాలి. అంటే 90ని ఈ 36తో భాగించినప్పుడు 36 రెళ్ళు 72, శేషం ఎంత మిగులుతుందన్నమాట? 18. మళ్ళీ ఇక్కడున్న 36తో ఈ 18ని భాగించండి. అంటే 36 ఈజ్ ఈక్వల్ 18 ఇంటూ 2, 2 18లు 36. ఇక్కడ శేషం ఏముంది? శేషం ఏమి మిగలలేదు, 0. శేషం 0 వచ్చినప్పుడు ఆగిపోవాలి. ఇక్కడున్న 18 అంటే 18తో భాగించినప్పుడు శేషం 0 వచ్చింది. కాబట్టి ఈ 18 ఈ 126కి 216లకి గరిష్ట సామాన్య కారణాంకం అవుతుంది. అంటే 126, 216ల గరిష్ట
సామాన్య కారణాంకము ఈజ్ ఈక్వల్ 18. ఓకే స్టూడెంట్స్, అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకో లెక్క చూద్దాం. నేను ఇక్కడ ఆల్రెడీ చేసి ఉంచాను లెక్క, మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. యూక్లిడ్ భాగాహార శేష విధి ఆధారంగా 155 430ల గసాగా కనుగొనండి అన్నారు. ఇప్పుడు పెద్ద సంఖ్యని చిన్న సంఖ్యతో భాగించాలి. ఇంతకుముందు 2 లెక్కలు చెప్పుకున్నాం కదా, కాబట్టి 430ని 155తో భాగించాలి. చూడండి ఇక్కడ భాగాహారం కూడా చేశారు చూడండి. ఈ 430ని 155తో భాగించినప్పుడు 2 సార్లు 2 155 310, శేషం 120. కాబట్టి 155 × 2 + 120. ఇప్పుడు ఈ విభాజకానికి ఈ శేషానికి మళ్ళీ యూక్లిడ్ భాగాహార శేష విధి అప్లై చేయాలి. అంటే 155ని 120తో భాగించాలి. 155ని 120తో భాగించినప్పుడు చూడండి, ఒక 120 120, శేషం ఎంత వచ్చింది 30. అంటే 155 ఈజ్ ఈక్వల్ 120 × 1 + 35. మళ్ళీ ఇప్పుడు ఈ 120ని 35తో భాగించాలి. 120 ఈజ్ ఈక్వల్ ఇక్కడ భాగించా చూడండి, 120ని 35తో భాగించినప్పుడు 3 35లు 105, శేషం 15. అప్పుడు అది ఇక్కడ రాస్తాను. 120 ఈజ్ ఈక్వల్ 35 × 3 + 15. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, 35కి 15కి యూక్లిడ్ భాగాహార శేష విధి అప్లై చేయాలి. అంటే 35ని 15తో భాగించాలి. 35ని 15తో భాగించినప్పుడు 2 15లు 30, శేషం 5. అదే రాస్తే చూడండి ఇక్కడ 35 ఈజ్ ఈక్వల్ 15 × 2 + 5. నెక్స్ట్ మళ్ళీ ఈ 15ని 5తో భాగిద్దాం. 15ని 5తో భాగిస్తే 5 ఎన్నిసార్లు పోతుంది, 3 సార్లు పోతుంది. అప్పుడు శేషం ఎంత అవుతుంది చూడండి, ఇక్కడ మీరు చూడండి, 15ని 5తో భాగిద్దాం. 5 3 15, శేషం 0. శేషం 0 రావడంతో ఈ ప్రాసెస్ ఆఫ్ చేద్దాం. దేంతో భాగించినప్పుడు శేషం 0 వచ్చింది, 5తో. కాబట్టి ఈ 5 155 430ల గరిష్ట సామాన్య కారణాంకం అవుతుంది. ఓకే స్టూడెంట్స్, సేమ్ అదే మోడల్లో ఇవి చేయండి. ఒక 4 లెక్కలు ఇచ్చాను, ఇవి చేసి కామెంట్ బాక్స్లో వాటి ఆన్సర్స్ పెట్టండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. Please like, share and subscribe. Thank you.